దాసుని ఫోన్లో బెదిరించి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా పారిజాతం ఉంటుంది. ఆమెను చూసి షాక్ అయిపోతుంది జోష్న. ఎవరితోనే మాట్లాడుతున్నావని పారిజాతం అడిగేసరికి ఫ్రెండ్ అని అంటుంది జోష్న. ఫ్రెండ్ అయితే నన్ను ఎవరు ఆపలేరు అని ఎందుకు అంటున్నావు? నిన్ను ఒకటి అడుగుతాను చెప్పు. దాసు ఇంటికి రావడం నువ్వు చూసావా? కావాలని అబద్ధం చెప్పావా? అని గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తుంది జోష్నను పారిజాతం. దాంతో జోష్న, ఎన్నిసార్లు అడుగుతావు గ్రాని? రిపోర్టు బయట పెడితే నా జీవితం తలకిందులవుతుందని చస్తూ బతుకుతున్నా. సాయం చేయాల్సింది పోయి నువ్వు కూడా నన్ను చంపుతున్నావు ఏంటి? ఓ పక్క బావ, ఇంకో పక్క తాత. ఇప్పుడు నువ్వు దాసు చూసావా అంటే రాని మనిషిని ఎలా చూస్తాను? అసలు ఆ మనిషి ఉండాలి కదా. అనుమానం అనేది జబ్బు లాంటిది. అది బావకి ముదిరిపోయింది. నీకిప్పుడు మొదలైంది. తగ్గించుకో గ్రాని. ముందు ఈ ప్రాబ్లం నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించు అని చెప్పేసి వెళ్ళిపోతుంది జోష్న. దాంతో పారిజాతం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. ఇది అన్నది కరెక్టే. ఆ కార్తిక్ గాడు తెలివిగా మా మధ్య గొడవలు పెడుతున్నాడు. ఇది చెప్పినట్టుగా ముందు దీన్ని ఎలా కాపాడాలో ఆలోచించాలి అని అనుకొని కంగారుగా జోష్న దగ్గరికి వెళ్తుంది. అప్పటికే జోష్న నాకు కంగారుగా ఉంది, ఇక్కడి నుంచి బయటపడాలి అని అంటుంది. ఏమైందే? ఎక్కడికి? ఎవరైనా అడిగితే ఏం చెప్తావు అని అడుగుతుంది పారిజాతం. కొన్ని తెలుసుకోకుండా ఉంటేనే మంచిది గ్రాని అని అంటుంది జోష్న. రిపోర్ట్స్ వస్తాయని భయపడుతున్నావా? ఎక్కడికే అని అంటుంది పారిజాతం. ఆ డాక్టర్ రాదు, రిపోర్ట్స్ రావు. కొన్ని నువ్వు వెంటనే తెలుసుకోకపోవడమే మంచిది గ్రాని. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నా అంటూ ఆవేశంగా వెళ్తుంది జోష్న. దాంతో పారిజాతం, వామ్మో ఇది ఏం చేస్తుంది? కొంపదీసి డాక్టర్ని ఏమైనా చేసిందా అని భయపడుతూ ఉంటుంది. ఇక జోష్న మెట్లు దిగి కిందికి వెళ్ళేసరికి డాక్టర్ రిపోర్ట్స్ పట్టుకొని ఎదురవుతుంది. ఆమెను చూడగానే షాక్ అయిపోతుంది జోష్న. ఇక ఇంట్లో వాళ్ళంతా కూర్చొని, అమ్మ దీప, డాక్టర్ వచ్చారు, జోష్న పారిజాతాలని పిలువు అని అంటాడు శివనారాయణ. ఇక అటు జోష్న కంగారుగా మళ్ళీ లోపలికి వెళ్ళి డాక్టర్ రిపోర్ట్స్ పట్టుకొని ఇంటికి వచ్చింది గ్రాని అని చెప్తుంది పారిజాతంతో. ఆ మాట వినగానే పారిజాతానికి గుండె అయినంత పనవుతుంది. అక్కడిని కూలబడి పోతుంది. ఒసే, డాక్టర్ రాదు, రిపోర్ట్స్ రావు అన్నావు కదే అని పారు అడగడంతో, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డాక్టర్ వేరే సర్జరీకి వెళ్ళాలి, కానీ రిపోర్ట్స్ పట్టుకొని రావడం ఏంటో అర్థం కావడం లేదు అని అంటుంది జోష్న. మరి ఇప్పుడు మనకి తప్పించుకునే దారే లేదు. ఒక పని చెయ్యి, నువ్వు బాల్కనీలో నుంచి కిందికి దూకి పారిపో అని అంటుంది పారిజాతం. తప్పించుకునే ఛాన్స్ లేదు గ్రాని అని జోష్న అనేసరికి, అమ్మాయి గారు, మిమ్మల్ని తాతయ్య గారు పిలుస్తున్నారు అని అంటుంది దీప. అవునా? ఎందుకు అని అంటుంది పారు. డాక్టర్ గారు వచ్చారు, రిపోర్ట్స్ కూడా తెచ్చారు. అమ్మాయి గారితో ఏదో మాట్లాడాలంట అని అంటుంది దీప. ఆ మాటలకు వణికిపోతుంది పారు. ఏంటమ్మా అలా వణుకుతున్నారు? జ్వరం ఏమైనా వచ్చిందా ఏంటి అని అంటుంది దీప. అబ్బే అదేం లేదులే, ఇక్కడ చలేస్తుంది అని అంటుంది పారు. కిందికి వస్తే మొత్తం తగ్గిపోతుంది రండి అని అంటుంది దీప. సరే నువ్వు వెళ్ళు అని అంటుంది పారిజాతం. మరి పెద్దాయన అడిగితే ఏం చెప్పను అని దీప అడగడంతో, ఏంటి బెదిరించినట్టు మాట్లాడుతున్నావు అని అంటుంది జోష్న. ఓ, మీరు బెదురుతున్నారా అని దీప అడిగేసరికి, నేను శివనారాయణ మనమరాల్ని, ఈ ఇంటి వారసురాల్ని, నేనెందుకు బెదరాలి, ఎవరికి భయపడాలి అని అంటుంది జోష్న. ఆ మాటతో దీప, ఏంటి ఆ మాట ఇంకోసారి చెప్పండి అని అంటుంది దీప. ఆ మాటతో పారు, నీలాంటి వాళ్ళు 1కి 2 సార్లు చెప్పుకోవాలేమో కానీ నా మన్మరాలు కాదు, ఇది శివనారాయణ గారి వారసత్వం అని రొమ్ము విరుచుకొని చెప్తుంది. అవునమ్మా, కింద కూడా అదే చెప్తున్నారు, అమ్మాయి గారు శివనారాయణ గారి వారసత్వం అని. కిందికి వస్తే మీకే తెలుస్తుంది అని అంటుంది దీప. సర్లే వెళ్ళు, మేము వెనుకొస్తాంలే అని అంటుంది పారు. పెద్దయ్య గారు దగ్గరుండి మరీ తీసుకొని రమ్మన్నారు అని అంటుంది దీప. అంత అవసరం ఏంటి అని పారు అడిగేసరికి, పారిపోతారేమోనని అని కౌంటర్ వేస్తుంది దీప. ఏంటి పారిపోతామా అని పారు కంగారుగా అడుగుతుంది. అదేనమ్మా, జారిపోతారని అని మాట మార్చేస్తుంది దీప. మేమెందుకు జారిపోతాం, ఎందుకు పారిపోతామని పారు కౌంటర్ ఇస్తుంది. చలికి వణుకుతున్నారు కదా, కాలు జారిపోతుందేమోనని చెప్తున్నాలే, నేను జారకుండా తీసుకొని వెళ్తాను, మీకు అన్నిటికీ అనుమానమే, రండి అంటూ చేయి పట్టుకొని లాక్కొని వెళ్తుంది దీప. ఇక భయపడుతూనే వస్తారు జోష్న పారిజాతం. ఏంటి డాక్టర్ గారు అప్పుడే వచ్చేశారు అని అంటుంది పారు. నేను రేపు రావాల్సింది, కానీ ఈరోజే రమ్మన్నారు కార్తిక్ అని అంటుంది డాక్టర్. దాంతో ఇదంతా కార్తిక్ ప్లాన్ అని అర్థమైపోతుంది జోష్న పారులకి. జోష్న బాధ చూడలేకపోతున్నాను పారు, కన్న కూతురు కంటే కన్న తల్లిని ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరు కదా, అందుకే డాక్టర్ని వెంటనే పిలిపించాను. చూడు పాపం మేడం గారు ఎంత బాధపడుతున్నారు. డాక్టర్ గారు మీరు చెప్పండి రిపోర్ట్స్ గురించి అని అంటాడు కార్తిక్. ఇక డాక్టర్, శివనారాయణ గారు, మీ మన్మరాలు బ్లడ్ శాంపిల్స్ మీ కోడలు గారికి మ్యాచ్ కాలేదు అని అంటుంది డాక్టర్. ఆ మాటతో అందరూ షాక్ అయిపోతారు.
మ్యాచ్ కాకపోవడం ఏంటి? మా సుమిత్ర అత్త కూతురు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదా అని అంటాడు కార్తీక్. అవును కార్తీక్, ఎన్నిసార్లు టెస్ట్ చేసినా సేమ్ రిజల్ట్ అని అంటుంది డాక్టర్. అంటే శాంపిల్స్ మ్యాచ్ కాకపోతే జోష్న కన్న కూతురు కానట్టే కదా, డాక్టర్ కూడా ఆ రోజు చెప్పింది ఇదే కదా అని అంటాడు కార్తీక్. అవును, ఆ రోజు చెప్పాను అని అంటుంది డాక్టర్. ఆ మాటతో జోష్న, తప్పు మీ వైపున ఉంది కాబట్టి ఎన్నైనా అంటారు. నా బ్లడ్ శాంపిల్స్ మా మమ్మీతో మ్యాచ్ కాలేదంటే తప్పు నాది కాదు, మీది. టెస్ట్ సరిగ్గా చేయలేదు. నాకు ముందు నుంచి మీ ట్రీట్మెంట్పై నమ్మకం లేదు అని అంటుంది జోష్న. ఆ మాటతో కార్తీక్, అమ్మ నా చిన్న మరదల, తప్పించుకోవడానికి భలే మెలిక పెట్టావు కదా అని అనుకుంటూ ఉంటాడు. ఇక డాక్టర్, ట్రీట్మెంట్ చేస్తాం, ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు, ఇప్పుడు ప్రాబ్లం రాలేదు, పొరపాటు జరిగిందని మీరు కూడా నమ్ముతున్నారా అని కార్తీక్ను అడుగుతుంది డాక్టర్. దాంతో కార్తీక్, ఈవిడకి చాలా అనుభవం ఉంది కదా, మిస్టేక్ ఎలా జరిగిందో తెలియడం లేదు అని అంటాడు. నేను ఎవరి కూతురునో మీ అందరికీ తెలియదా? మరి రిపోర్ట్స్ మ్యాచ్ కాలేదంటే తప్పు ఎవరిది? మిస్టేక్ జరిగిందనే కదా వీళ్ళు పొరపాటు చేసి మనపై నింద వేస్తారు అని అంటుంది జోష్న. ఇక పారు అందుకొని, అవునవును, డబ్బుల కోసం ఇలాగే చేస్తుంటారు ఈ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు అని అంటుంది. ఇలాంటి ఫ్రాడ్స్ వందల్లో చూస్తున్నాం. డాక్టర్ హారిక గారే చెప్పారు కదా ఇలాంటి వందల్లో చేస్తామని. నా బ్లడ్ శాంపిల్ అనుకొని వేరే వాళ్ళకి టెస్ట్ చేశారేమో. ఈ డాక్టర్ని మనం ఎందుకు బ్లైండ్గా నమ్మాలి అని అంటుంది జోష్న. ఆ మాటతో డాక్టర్, ఈ రిపోర్ట్స్ తప్పు అని నిరూపిస్తే నేను డాక్టర్ వృత్తిని వదిలేస్తా అని ఛాలెంజ్ చేస్తుంది. నేను ఏది నిరూపించాల్సిన అవసరం లేదు. చూడు డాడీ, వీళ్ళని నమ్ముకొని మమ్మీ ట్రీట్మెంట్ చేయించాలని అనుకోవడం లేదు. మనం కెనడా వెళ్దాం డాడీ, అక్కడ నా ఫ్రెండ్తో పాటు తెలిసిన డాక్టర్ చాలామంది ఉన్నారు, ట్రీట్మెంట్ అక్కడ చేయిద్దామని అంటుంది జోష్న. తప్పించుకోవడానికి దేశం వదిలి పారిపోతున్నావా మరదలా అని అనుకుంటాడు కార్తీక్. చూడండి డాక్టర్, మీకు ఎంత కావాలో చెప్పండి, చెక్ రాసిస్తాను అని అంటుంది జోష్న. నేను డబ్బుల కోసం వైద్యం చేయడం లేదు, ప్రాణాలు కాపాడడానికి అని అంటుంది డాక్టర్. ఇంతలో దశరథ, చూడు జోష్న, తప్పు జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ మాట్లాడే విధానం ఇది కాదు. హారిక ది బెస్ట్ డాక్టర్, తన గురించి నాకు పూర్తిగా తెలుసు. మీ అమ్మని ఎక్కడికి తీసుకొని వెళ్ళినా ట్రీట్మెంట్ అయితే ఇదే అని అంటాడు. ఇక డాక్టర్, నాపై మీకున్న నమ్మకానికి థ్యాంక్స్, రిపోర్ట్స్ ఇవిగో అని చెప్పేసి వెళ్ళిపోతుంది. నా కూతురు పెళ్లి చూసే యోగం నాకు లేనట్టే ఉంది అంటూ సుమిత్ర ఏడుస్తుంటుంది. ఇంతలో దశరథ్ వెళ్ళి, ఏం కాదు, నీ ప్రాణాలకే ఏం కాదు అని ధైర్యం చెప్తాడు. ఇక కార్తీక్ దీపం తీసుకొని ఇంటికి వెళ్తాడు. మమ్మీకి ఏం కాదు డాడీ, నేనున్నాను అని దొంగ ప్రేమ నటిస్తుంది జోష్న. ఇక దశరథ, డాక్టర్ చెప్పింది నిజమా, లేదంటే ఎక్కడైనా పొరపాటు జరిగిందా, జోష్న నా కూతురేనా అనే ఆలోచనలో పడిపోతూ ఉంటాడు. మరి ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.